100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. మీ లైఫ్ లో నాకు తెలిసినంత వరకు అనిల్ రావిపూడి గారు విలన్ గా అయ్యారేమో. ఏ అంటే ఆయన గాలి సంపత్ మూవీ సో ఇవన్నీ ఇవ్వడంతో ఫ్రాన్స్ లో సెటిల్ అవ్వాల్సిన మహమ్మద్ గారు ఇండియాలో ఉండిపోవాల్సి వచ్చింది. అంటే ఐ షుడ్ సే థ్యాంక్స్ బికాజ్ ఫ్రాన్స్ ఇట్స్ ఓకే. దెర్ ఈస్ సెవరల్ రీజన్స్. నేనేమనుకుంటున్నానంటే రీజన్ ఒక పేరుకు మాత్రమే ఉంటుంది కావచ్చు, కానీ అనేక సందర్భాలు ఉన్నాయి. ఒక ఆయనతో పాటు కాలం ఎంత ఒక నెల రోజులు, కానీ ఆ సినిమా డిజాస్టర్. అదేమి అంత పెద్ద ఆడలేదు గాలి సంపత్ సినిమా, కానీ నాకు ఆర్టిస్ట్గా పర్ఫార్మెన్స్గా నాకు మంచి పేరు వచ్చింది. కానీ పాయింట్ ఏంటంటే నాకు అప్పటికి అనిల్ రావిపూడి గారు అంటే తెలియదు. పక్క నుండి అనిల్ రావిపూడి గారు అంటే ఎవరు అని నేనే అడిగా. అంటే నాకు ఇండస్ట్రీ నాకు కొత్త. సో అందరూ పరిచయాలు కావడం, తర్వాత ఎంకరేజ్ చేయడం, బాగుంది, కంఠం బాగుంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, కమాండింగ్ ఉంది, ఇవన్నీ మీరు మళ్ళీ పైగా ఎఫ్టీఐ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను విజిటింగ్ ఫ్యాకల్టీని, మైమ్కి సంబంధించింది 2011లో నేను అక్కడ సిలబస్ ఇచ్చాను. అక్కడి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్నాను. సో కనుక వాట్ హ్యాపెండ్ దెన్ ఆబ్వియస్లీ దే నీడెడ్ క్వాలిటీ యాక్టర్స్. సో వాళ్ళు ఎంకరేజ్ చేయడం, ఆహా బాగుంది. సో అట్లా స్టెప్ బై స్టెప్ సో ఒకరి తర్వాత ఒకరు అందుకున్నట్టుగా దే గివెన్ మీ ఏ ప్రాపర్ పుషప్. అది నేచర్గా వాళ్ళకి నా అవసరం ఉంది, నా అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం నాకుంది. సో పాత్రలు పిలుచుకుంటే అని నేను నమ్ముతాను. దానే కానే వాళ్ళ యొక్క నామ్ లిఖావే. నాకు ఇక్కడ తినాలని రాసింది, నా ఇక్కడనే పని చేయాల్సి, అందుకోసం ఇక్కడ దట్స్ ఇట్. నైస్ సార్. అండ్ మీ యొక్క ఫిలిమోగ్రఫీ కానీ, సో మీ ఇంతకుముందు మీరు చేసిన ఆర్ట్ ఫామ్స్ అవార్డ్స్ అన్నీ వింటుంటే రియల్లీ వీఆర్ వెరీ సర్ప్రైజ్డ్. నేనైతే చాలా పెద్ద సర్ప్రైజ్ అవుతున్నా. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ కమింగ్ టు ద సరిపోదా శనివారం, సో మీకు దాని తర్వాత కూడా మంచి పేరు తీసుకొని వచ్చినది సరిపోదా శనివారం మూవీ. అందులో ఎస్జే సూర్య గారికి ఎప్పుడు కోపం వచ్చినా కానీ తీసుకెళ్ళిపోయేది మిమ్మల్ని. గుళ్ళో గంట కొట్టాడు మిమ్మల్ని కొడుతూనే ఉంటాడు. సో దట్ రియలిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ అనేది కూడా కొడుతూ ఉంటే మమ్మల్ని కొడుతున్నంత ఆ ఫీల్ అనేది మీ కళ్ళల్లో కనిపించింది అనమాట. ఈవెన్ దట్ వాస్ వెరీ వెరీ ఇంప్రెసివ్ అనిపించింది. అది కూడా మీరు అన్నట్టుగానే గాలి సంపత్ సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక తను చూసేసి నన్ను దీనికి రికమెండ్ చేసినాడు. వివేక్ ఆత్రేయ గారికి రికమెండ్ చేసినాడు. తర్వాత వివేక్ ఆత్రేయ గారికి కూడా హీరో విష్ణు గారు అనేవారట, మైమ్ నేర్పుతున్నారండి రాజేంద్ర ప్రసాద్ గారికి, తను అద్భుతంగా చేస్తున్నాడు అండి అని విష్ణు గారికి వివేక్ ఆత్రేయ గారికి చెప్పారట. డైరెక్టర్ గారే నాకు చెప్పినారు, నాకు మీ పరిచయం అట్లా వారి ద్వారా తెలిసిందండి అని. సో అంటే ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కనెక్షన్ ఉంటుందో తెలియదు. సో ఇఫ్ యూ డూ ఆనెస్ట్ వర్క్ దెన్ ఆటోమేటికలీ ఇట్ కమ్స్. సో మీరు చెప్పినట్టుగా ఆ పాత్ర చిన్నదా పెద్దదా, డైలాగ్స్ ఉంటాయా ఉండా, ఎవరితోటి కాంబినేషన్, కమర్షియల్ వాల్యూస్ కోసం ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కావచ్చు, కానీ బట్ ఇఫ్ యూ in front of the camera or on stage or street performance, whatever it may be, నీ క్యారెక్టర్ కనబడాలి, నువ్వు కాదు కనబడాలి అని నా గురువులు నాకు చెప్పినటువంటి విధానం. సో అదే నన్ను ఆ ట్రాన్స్ఫర్మేషన్కి నాకు గురి చేసింది. అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, ఈ లుక్ దేనికోసం? విలన్ కోసమా లేకపోతే లేక ఏంటంటే మీ యొక్క ఆహార్యం అనేది చూస్తుంటే కంప్లీట్గా విలనీగా కనిపిస్తున్నారు, కానీ కళ్ళల్లో మాత్రం విలనీ అనేది మాత్రం కనపడదు. అంటే మిమ్మల్ని కాదు, ఇప్పుడు మీరు నాకు విలన్ కాదు కనుక నాకు కళ్ళల్లో కనపడుతుంది. ఓకే, ఈ లుక్ దేనికోసం అనుకోవచ్చు? ఈ లుక్ యాక్చువల్గా ఏంటంటే ఒక మూవీకి మెయిన్ విలన్గా చేశా. ఓకే, సో అయిపోయిందా సార్? కంప్లీటెడ్. దట్ ఆ కంటిన్యూటీకి వేరే మూవీకి వచ్చింది. సో ఆ నుంచి ఇంకో మూవీ వచ్చింది. అట్లా వరుసగా బుచ్చిబాబు గారు చేస్తున్నటువంటి రామ్ చరణ్ గారి దాంట్లో ఒక చిన్న వేషం, మంచి వేషం, ఒక ట్రాక్ ఉంది అందులో. తర్వాత ఫౌజీ సినిమా ప్రభాస్ గారితో, దాంట్లో ఒక మంచి ట్రాక్. అండ్ అనురావుపూడి గారితో జస్ట్ వన్ స్కెడ్యూల్ అయిపోయింది, గోయింగ్ టు సెకండ్ స్కెడ్యూల్.
ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి హిస్టరీ. ప్రభాస్ గారు అండ్ హనీరావు గారు. హిస్టరీ అది ఒక్కొక్కరు కాంట్ ఇమాజిన్. డైరెక్టర్ గారు మా అందరికి 30 కేజీల గొలుసు, రియల్ గొలుసులతోటి వేసి యాక్ట్ చేస్తున్నారు. 30 kgs chain. So and are really fortunate and I'm very happy to working with Anu Raupudi. Okay. Amazing. And ఆ సెట్లోకి వెళ్ళగానే అద్భుతమైన ఫీలింగ్. అండ్ రీసెంట్గా ప్రభాస్ గారిని చూసా. నేను ఎంత ఎవరిని మామూలుగా ఎగ్జైట్మెంట్ అంత ఫీల్ కాలే, కానీ ప్రభాస్ గారు వారందరు కలిపి డిఓపి గారు పెట్టిన షాట్ అండ్ అను రావుపూడి గారి విజన్ వేరే లోకంకి తీసుకెళ్తుంది. సో అది ఫౌజీ బ్యాక్ అంటే వార్ బ్యాక్గ్రౌండ్లో జరిగే ఒక ఏదైనా కావచ్చు, చాలా స్మార్ట్, చాలా ఏదైనా కావచ్చు. ఇట్స్ గోయింగ్ టు బి ద వెరీ హిస్టారికల్. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి సూపర్. సో ఇట అది పెద్ద పాత్ర కంటిన్యూస్గా ఉంటుందా? నేను ఇదే అడిగా డైరెక్టర్ గారు, నాది పెద్ద పాత్రనా చిన్న పాత్రనా, చాలా సినిమాలు వస్తున్నాయి ఏంటి అని అంటే, మధు గారు ఇది అలాంటి నేనే మాట్లాడలేను, కానీ సినిమా చూసిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చేసి మీ ఆటోగ్రాఫ్ అయితే తీసుకుంటారు, అది మాత్రం నేను చెప్పగలుగుతాను అన్నారు. వా. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ క్యారెక్టర్స్ చిన్నవి ఉన్నాయి, వెరీ ఎమోషనల్, వెరీ టఫ్ క్యారెక్టర్స్ అండ్ నాట్ ఈజీ. మంచి క్యారెక్టర్. ఐఎమ్ ఎంజాయింగ్. యూఆర్ ఎంజాయింగ్. నేను నిజంగా ఆయన డేట్ల కోసం నేను ఎదురు చూస్తున్నాను తెలుసా. ఓకే. ఒకసారి 1 month ఇచ్చారు, 1 month క్యాన్సిల్ అయినాయి, ఇంకొకటి ఇచ్చాడు, అవి క్యాన్సిల్ అయినాయి. బట్ ఇన్ జనరల్గా ఐ ఫీల్ గెట్ అరే ఏంట్రా పోయి అని వచ్చి ఒక సెకండ్లోనే వెళ్ళిపోయింది, కానీ మళ్ళీ ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నాను. ఎగ్జైట్మెంట్. స్కూల్లో ఒక టఫ్ టీచర్ దొరుకుతారు సార్, నాకు చిన్నప్పుడు దొరికాను ఒక టీచర్ ఉండే. ఓకే. సో స్టాండ్ ఆఫ్ ద బెంచ్ అని అంటారు కదా. సో అట్లా అను రావుపూడి గారితో అన్నాడు, సార్ మిమ్మల్ని చూస్తుంటే మా సైన్స్ టీచర్ గుర్తుకొస్తున్నాడు సార్, ఏమని ఉన్నారా, భలే మంచి అనిపిస్తుంది సార్, మజా వస్తుంది అని చెప్పాను. ఆయనతో అట్లనే అన్నాను. ఈ ఆల్సో వెరీ హ్యాపీ విత్ మీ. చిన్నప్పుడు అంటే ఛాలెంజెస్ పెద్ద ఇష్టం ఉండదు, కానీ పెద్ద అయిన తర్వాత ఛాలెంజెస్, అలాంటి టఫ్ థింగ్స్ అనేది అలాంటివి వస్తూ ఉంటే మజా వస్తుంది. అవునవును. ఓకే. ఓకే. సో ఫిలిమ్స్ గురించి ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఎవ్రీథింగ్. కమింగ్ టు యువర్ నేమ్ సార్, ఒక వేరే ఒక ఆర్ట్ ఫామ్ని అంటే ఒక మీ పేరుతో కలుపుకోవడం అనేది ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్. సో ఈ యొక్క ఆలోచన అనేది ఎప్పుడు వచ్చింది? మైమ్ మధుగా, నార్మల్ మధుగా ఉన్నారు మీరు, మైమ్ మధుగా మారాలని ఎప్పుడు అనిపించింది? నేను ఎప్పుడు అసలు నాకు అరుస మధుసూదన్ నా పూర్తి పేరు. సో పేపర్ వాళ్ళు అలాగే రాసేవారు. సడన్గా ఏకే కుమార్ గారు అని వరంగల్ లోపల థియేటర్ పర్సన్, సో మధు అదే మైమ్ మధు ఉన్నాడు కదా అని అలా స్టార్ట్ చేసినారు. నేరెళ్ళ వేణుమాధవ్ గారు పెద్ద మహానుభావుడు, ఆయన మిమిక్రీ పితావాడు, ఆయన చేతుల్లో నేను పెరిగా. వాళ్ళు నన్ను తీసుకెళ్ళే వాళ్ళు ప్రోగ్రామ్కి, అబ్బా ఇది మైమ్ అదే మైమ్ మధు ప్రోగ్రామ్ పెట్టండి, అలా నామకరణం చేసేసినారు. నేను అనుకోలేదు నేను మైమ్ మధు అని, ఎప్పుడు అసలు ఆ తాడు కూడా రాలే. సో ఎక్కువ మందికి అలా రీచ్ అయింది. ఈవెన్ నా విజిటింగ్ కార్డ్స్ లో అరుసం మధుసూదన్ అనే ఉంటుంది, కానీ ద పీపుల్ నో మీ యాజ్ ఎ మైమ్ మధు. అండ్ ఒకసారి బాంబేలో వన్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ రామ్ గోపాల్ వర్మ గారి మూవీలో చేసిన విలన్ యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ ఫర్గాట్. సో ఆయన డైరెక్ట్ అన్నారు, మైమ్ మధు, వై యూ కెప్ట్ ద మైమ్ మధు, ఇతనా అహంకార ఐక్యా, అంత అహంకారమా నీకు అన్నాడు. సార్ కాదు సార్, నా పేరు అరుసం మధుసూదన్, మరి ఎందుకు మైమ్ మధు అని పెట్టుకున్నావు అంటే, సార్ పిలుస్తున్నారు అంతే. అప్పుడు ఆయన అన్నాడు, మైమ్ అనేది సముద్రంలో, అందులో నువ్వు ఇసుగరేనోడి, సో ఏ మధుసూదన్ ఈజ్ ఎ మైమ్ ఆర్టిస్ట్, నీ ఇంటి పేరు మైమ్ మధు కాదు అని. సార్ కాదు సార్, అట్లా పబ్లిక్ పిలుచుకున్న నా పేరు, నేను అరుసం మధుసూదన్ అనే ఇష్టపడతాను, కానీ యాజ్ ఎ మైమ్ ఆర్టిస్ట్ నువ్వు ఏదనగలవు, బట్ మైమ్ అనేది ఎవరైనా పిలుస్తుంటే నాకు బాధ్యతగా ఫీల్ అవుతాను. నేను ఇంకా మైమ్ చేయాలి, ఇంకా కొత్త అంశాలు చేయాలి అని ఫీల్ అవుతాను. ఇంతకు ఎవరు సార్ ఆర్టిస్ట్? ఇది
ఇలా అన్న ఆర్టిస్ట్ ఎవరు? మన ఈ బాలీవుడ్లో ఉన్నటువంటి థియేటర్ పర్సన్, మార్షల్ ఆర్ట్స్ అతను, ఆహా. ఈవెన్ గోవింద గోవింద లోపల విలన్గా చేశారు. ఐ ఫర్గాట్ హిజ్ నేమ్. ఓకే. షాగో సంథింగ్. ఈజ్ ద ఫస్ట్ తాయిచి మార్షల్ ఆర్ట్స్ పర్సన్ ఇన్ ఇండియా. ఓకే. సో గోవింద గోవింద మూవీ అంటే విలన్గా చేసినారు. నాకు ఆర్టిస్ట్ సార్ ఫేస్ గుర్తొస్తుంది కానీ ఈవెన్ నాకు కూడా నేను గుర్తు రావట్లేదు. సరే, ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా నేను ఆయన థియేటర్ చేస్తారు. సో నేను గోంగూర పచ్చడి ఇష్టం అంటే ఐ గివెన్. సమ్ టైమ్స్ ఇలా బ్లాంక్ అయిపోతూ ఉంటాను, తెలియదు.